కదా శ్రావణ్ కుమార్ గారు ఆల్రెడీ రికార్డ్ బ్రేక్ చేశారు. 70 కోట్లు వచ్చినాయి తాటికొండలో. వీళ్ళు బెదిరించేయటం, మేము అంతా వ్యతిరేకంగా ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమైపోతారు, తెలుగుదేశం పార్టీ ఏమైపోద్ది, ఇటువంటి రఘురామకృష్ణరాజు లాంటి ఇటువంటి వ్యక్తిని పార్టీలో ఉంచుకుంటారా అని చెప్పి మాట్లాడతాను. నేనేం మాట్లాడాను? మీడియా మిత్రులు మీరు ఉన్నారు, రాజ్యాంగంలో ఉన్నది మాట్లాడా. నాకు నచ్చిన దేవుణ్ణి నేను పూజించుకోవచ్చు అని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ 25 ప్రకారం ఉందో దాని ప్రకారమే నేను ఆ గుడికి వెళ్దాం అనుకున్నాను. నువ్వు రావడానికి వీల్లేదంటాడేంటి? అక్కడ విగ్రహం ఉంది, నువ్వు దండేయడానికి వీల్లేదంటుందండి పెంటమ్మా. వీళ్ళు కొట్టేస్తానికి వస్తే కొట్టించేసుకోవాలా? ఇది ఎక్కడ న్యాయం? మళ్ళీ దానికి మళ్ళీ రాజకీయానికి ముడిపెట్టి చంద్రబాబు నాయుడు గారు చూసారా సార్, ఈయన తీసేయాలి సార్. సార్ ఇప్పుడు హిందూ మాల కింద మీకు ఓట్లు వేద్దామన్నారా, క్రిస్టియన్స్ కింద ఓట్లు వేద్దామన్నారా? ఏమో, నాకు వాళ్ళందరూ ప్రమాణం చేసుకుని జీసస్ క్రైస్ట్ మీద చేసుకుంటారేమో. మరి జీసస్ క్రైస్ట్ మీద ప్రమాణం చేసుకుని ప్రభువా, ఓ ప్రభువా, నిన్ను నమ్ముకున్న మేము ఈ పాపాత్ముడుకు ఓటు వేయను అని అందరి చేత ప్రమాణం చేస్తే చేయించవచ్చు. బట్ యేసుక్రీస్తుకి తెలుసు కదా నేను పాపాత్ముడిని కాదు అని. వీళ్ళు తెలుసుకోలేకపోయినంత మాత్రాన నాకేమీ ఫరక్ పడదు. దేవుడు ఎవడైనా దేవుడే. అంతరాత్మ ఉన్న వ్యక్తులకి తెలుస్తుంది. పరమాత్మ అని మనం భావించే దేవుడికి కూడా నేను దేనికి వ్యతిరేకం, దేనికి అనుకూలం, నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు కాదు కాదు. నేను రాజ్యాంగంలో మనం ఈరోజు రాసుకున్న దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇంకొక ప్రబుద్ధుడు అన్నాడు ఒక టీవీ ఛానల్లో, ఏంటంటేనంట, నేను క్రిస్టియన్ అని అతను ధృవీకరిస్తేనే అతను క్రిస్టియన్ అట. ఓ పక్కన చర్చికి వెళ్తా, రోజు చర్చికి వెళ్తా, వారం చర్చిలో ఏదో దశంభాగం ఏదో భాగాలు ఇచ్చుకుంటా, తల్లిదండ్రుల సమాధులు క్రిస్టియన్ సమాధుల్లో కట్టుకుంటూ నేను క్రైస్తవుడను అని సర్టిఫికేట్ ఇస్తేనే వాడు క్రైస్తవుడు అని ఇది కూడా రాజ్యాంగంలో ఉందని చెప్పి ఒక చెంగరాతో చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే నమ్మిన వాళ్ళు దొరికేస్తారు. సో నేను రాజ్యాంగంలో ఉన్నది ఇది, 1936లో ఉన్నది ఇది, దానికి ముందు రిజర్వేషన్లు అప్పుడు జరిగింది ఇది. ఈ రిజర్వేషన్లు అనేది ఏ ఏక వ్యక్తి తీసుకొచ్చింది కాదు. బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఈ రిజర్వేషన్లు, ఈ షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్లు, పరిపాలనలో కూడా రిజర్వేషన్లు, ఎంపీలకి అసెంబ్లీల్లో కూడా ఈ రిజర్వేషన్లు, ఈ వ్యవస్థ తీసుకొచ్చింది బ్రిటిష్ పరిపాలన మన దేశంలో ఉన్నప్పుడే ఇది వచ్చింది అనేది స్పష్టంగా ఈ సమయంలో వివరించవలసిన బాధ్యత ఉంది కనుక ఈ పర్టికులర్ క్లాజ్ ఏదైతే ఉందని చెప్పి ఇవాళ తీర్పిచ్చిన సుప్రీంకోర్టుని, ఆ తీర్పుని 10 మందికి అర్థమయ్యేలాగా చెప్పి నన్ను, వారికి ఉన్న హక్కులు, దొంగ కేసులు పెట్టే హక్కులు, ఎన్నికల్లో ఈ రకంగా ఆ సర్టిఫికేట్ తోటి పోటీ చేసే హక్కులు, ఆ పర్టికులర్ జీవో ద్వారా ఏదైతే సంక్రమించినాయి అనుకుంటున్నారో అవి సంక్రమించవు అని చెప్పినందుకు నన్ను అదే పనిగా తెచ్చిపోస్తున్న వారికి, ఏమో వీరు చెప్తున్న మాటల్లో ఏదైనా నిజం ఉందేమో అని చెప్పి అనుమానిస్తున్న వారికి ఒక సింపుల్ క్లారిఫికేషన్ ఇవ్వటం, అలాగే దేవాలయం ప్రోగ్రెస్ ఇది ఎవడ ఆపినా ఊరికైనా వచ్చి సింపేస్తాం రక్కేస్తాం అని చెప్పిన. బట్ నా మనం ఏంటంటే, మీరు ఊరికనే గొడవలు క్రియేట్ చేసి మరీ ప్రజల దృష్టిలో చులకన అవ్వద్దు. మాది మా ముఖ్యమంత్రి గారిది ఫెవికాల్ బంధం. మీరు ఎంత ఎదవేర్పులు ఏడిచినా చూడండి,
సీఎం గారు గతంలో జగన్మోహన్ రెడ్డిని అలాగే ముంచేశాడంటే ముంచాల్సి వచ్చింది కాబట్టి ముంచేసాం జగన్మోహన్ రెడ్డిని, తప్పదు కాబట్టి. ఈయన నాకు ఇష్టమైన నాయకుడు, ఆయన నేనంటే ఇష్టంగా ఉన్నారు, నాకు సముచిత స్థానం ఇచ్చారు. నేను రాజ్యాంగంలో ఉన్నది నేను చెప్తున్నాను, చెప్తే నా మీద ఎందుకు కోపడతారు ముఖ్యమంత్రి గారు, ఎందుకు కోపడతారు? బట్ వీళ్ళు హడావుడి వీళ్ళది. అంచేత మీరు ఎంత హడావుడి చేసుకున్నా, ఫుల్ కోట్ వేసినా, నీళ్ళ రంగులో అర కోట్ వేసినా, బూట్ వేసినా, టై వేసినా, ఊరూరా తిరిగి ఏమంటారు, సరే వాళ్ళు వాడిన చెత్త నేను వాళ్ళాను కాబట్టి అలాగా తిరిగిన ఏమి పని జరగదమ్మా నీలి కుమార్స్. అంచేత మీ మతాన్ని నేను అర్థం చేసుకున్నాను, నా మతాన్ని కూడా మీరు అర్థం చేసుకుని పరస్పరం మా దేవాలయానికి, అక్కడే ఉన్న దేవాలయం పునర్నిర్మాణానికి మీరు సహకరించండి. మీకేమన్నా చర్చిలు, పాత మంచి చర్చిలు, బ్రిటిష్ కాలం నాటి చర్చిలు ఏమన్నా పునరుద్ధరించాలి, దానికి ఏమన్నా అవసరం ఉందనుకుంటే సహకరించవలసిన బాధ్యత మాకు ఉంది. అంతే తప్ప బలవంతంగా మత మార్పిళ్ళు ఇటువంటి వాటికి పాల్గొవద్దు. అమాయకమైన ప్రజల్ని ఈ రకంగా మీరు మతం మారినా కూడా మీకున్న రిజర్వేషన్లు ఏమి పవరా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టేశాడు, లేకపోతే ఇంకెవరో అసెంబ్లీలో పెట్టేశారు అంటే ఏముంది, ఆటోమేటిక్గా ఎవరు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయిపోద్ది. అది అవ్వదమ్మా, అది పార్లమెంట్లో పెట్టాలమ్మా. 2/3 మెజారిటీ ఉండాలి, నాట్ లెస్ దాన్ 51% ఆఫ్ ది స్టేట్స్ దానికి ఒప్పుకోవాలి. ఇదంతా అయ్యేది కాదు, జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేడు. అలాగే ఇప్పుడు ముగించే ముందు మావిగన్ గురించి మాట్లాడకపోతే అది అసంపూర్ణంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా పదే మావిగన్ వస్తుంది, నేను వస్తాను, మావిగన్ తెస్తాను ఆయన అంటున్నారు. ఈలోపు మరి అక్కడ లోకేష్ గారు అక్కడ కూర్చుని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నేను చైర్ చేశాను, మా స్పీకర్ గారు నేను ఇద్దరు చైర్ చేశాం. స్పష్టంగా ఇక్కడ పాస్ చేసి అక్కడ పార్లమెంట్ ఉభయ సభల్లో యాక్సెప్ట్ అయింది. అయితే దాన్ని ఉంది మళ్ళీ అసెంబ్లీలో పెడతాం, మళ్ళీ అక్కడ పంపుతామని చెప్పి ఆయన అంటున్నాడు. సో ఇప్పుడు అన్ని పార్టీలు అయిపోయినాయి, అక్కడ మద్దతు ఇచ్చారు. యువన్ పార్టీ ఏంట్రా అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ యూస్రా రై పార్టీ దాన్ని ఆమోదించాలి అని అంటే అక్కడ సరే ఇక్కడే రాదు, ఎలాగో అది వేరే విషయం. అక్కడ ఆమోదించాలి అంటే ఈ యూస్రా రై పార్టీ ఈ 2/3 మెజారిటీ అంటే అంత దగ్గర 300 చిల్లర సీట్లు, 50% కూడా కాదు. అప్పుడు 800లో 860లో కనీసం 470 500 చిల్లర రావాలి. 500 చిల్లర సీట్లు, 11 ఎమ్మెల్యేలు ఇక్కడ పార్లమెంట్లో 500 సీట్లు వచ్చి అప్పుడు ఈ మావిగన్ అన్నదే నిజమయ్యే అవకాశం రావచ్చు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సబ్ రీజనల్ పార్టీకి తెలంగాణలో కూడా ఒక కౌన్సిలర్ లేకుండా ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ సబ్ రీజనల్ పార్టీకి, రీజనల్ పార్టీ కూడా కాదు సబ్ రీజనల్ పార్టీకి భారతదేశ స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలు అన్నీ సపోర్ట్ చేసినాయి కదా, ఈ మళ్ళీ ఏమి ఇంకో రకంగా స్థానం మార్చరు.